హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. సో రైట్ ను మనం ఎక్కడున్నామో ఆల్రెడీ మీరు చూసేసారు కదా. సో మాదాపూర్ డిమార్ట్ దగ్గర ఉన్న కార్ట్ దగ్గర మనం ఉన్నామన్నమాట. అందరికీ కూడా ప్రీమియం కార్స్ తీసుకోవాలి అని ఉంటుంది. అఫ్ కోర్స్ నాకు కూడా యాజ్ ఏ కస్టమర్గా నేను ఒకసారి కూడా ఇక్కడ విజిట్ చేశానండి. సో ఇక్కడ ఏంటంటే మనకి అన్ని ప్రీ ఓన్డ్ కార్స్, అది కూడా ప్రీమియం కార్స్ అవైలబుల్గా ఉంటాయి. అది కూడా బడ్జెట్లోనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ లాగే ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ రోజు అయితే నేను 2 కార్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అదే కాకుండా ఇంకొన్ని కార్స్ కూడా మనం అలా చూద్దాం. వచ్చేసేయండి. సో లోపలికి రాగానే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్స్. సో మెర్సిడీస్ అయితే ఆల్ బ్రాండ్స్లోని లైక్ ఆల్ వెరైటీస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అనమాట. సో ఈ మోడల్ వెహికల్ అయితే మనం ఒకసారి చూద్దాం ఇన్ డీటెయిల్గా ఏంటో. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మధు గారు. తనతో మాట్లాడేద్దాం. హలో మధు గారు. హాయ్. హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇక్కడ ఆల్రెడీ మెర్సిడీస్ అంటేనే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. దాంట్లోని సూపర్బ్ కార్స్ అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి. ఎస్యూవీ దగ్గర నుంచి మనకి హ్యాష్ బ్యాక్ మొత్తం అన్ని సెడాన్స్లో అన్నీ. ఈ కార్ ఇంకా బాగా అనిపిస్తుంది నాకైతే. అవునండి, ఇదైతే అసలు మనకి గ్రౌండ్ లెవెల్ అవనేయండి, లైక్ సిట్టింగ్ కంఫర్ట్ అవనేయండి, చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర వరకు అందరూ కెన్ డ్రైవ్ దిస్ కార్. ఓకే. And this is like 2023 model, which is very less driven car. And దీని తాలూకా ఓనర్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు కార్ కూడా, చూస్తేనే తెలుస్తుంది. అండ్ మోడల్ వచ్చేసి మనకి GLE 220D. GLE 220D. This is the smallest SUV model. So it's very friendly car. సో కొంచెం కాంపాక్ట్ గా, మరీ కొంచెం కాంపాక్ట్ గాని యూ కెన్ డ్రూ ఎనీవేర్ లైక్ ఇన్ ద సిటీ. ఈ పెద్ద కార్ తీస్తున్నాము, మనం వెళ్ళగలమా లేదా అని ఆలోచన కాకుండా ఎక్కడైనా మనం ఈజీగా వెళ్ళిపోయే కార్స్ లో ఇదొక బెస్ట్ కార్. అవును. సో ఇన్ డీటెయిల్ మనం చూద్దాం ఈ కార్ ని అయితే మొత్తం చూద్దాం. ఒకసారి చూద్దాం రండి. వావ్. సో మధు గారు కూర్చోగానే నాకైతే ఒక లగ్జరీ ఫీల్ అనేది వచ్చింది. చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఎస్, నేను అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ అవుట్ సైడ్ కూడా లోపల చాలా కంఫర్ట్ అండ్ లగ్జరీ ఫీల్ ఉంటుంది మీకు. అండ్ ఎంత దూరం అయినా సరే మనం ఇందులో ట్రావెల్ చేయొచ్చు. ఒక టైర్డ్ అయిపోయామన్న ఫీలింగ్ అస్సలకే రాదు ఇందులోని. అండ్ దీనికి వచ్చేసి మీకు మెమరీ సీటింగ్ కూడా ఉంటుంది. బోత్ వేస్, మీ వైపు ఉంటుంది, మా వైపు కూడా ఉంటుంది. ఓకే. లైక్ అంటే మీరు కూర్చొని సెట్ చేసుకొని మీ ఇదే సీటింగ్ కంఫర్ట్ సెట్ అయింది మీకు. మీరు దిగేట్ కూడా ఎవరు కూర్చున్నా సరే కూడా మళ్ళీ మీకు ఇదే సీటింగ్ కంఫర్ట్ 1, 2, 3లోని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. యా. సో ప్రాబ్లం అంటూ ఇందులో రాదు. బోత్ ద సైడ్స్. కొన్ని కార్స్ లోనైతే వన్ సైడే ఉంటది, బట్ this car has the features like both the sides you can do. Okay. And ఇక్కడ మళ్ళీ అట్రాక్ట్ చేసిన పార్ట్ ఏంటంటే AC vents చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. వాటి గురించి చెప్పండి. This is called honeycomb AC vents. This is like they have designed very well. GLE 220D లో ఫస్ట్ టైం ఎంత మంచి డిజైన్ అయితే వచ్చింది. అండ్ మా కస్టమర్స్ అయితే కార్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే, వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ అలాగే మనకి ఆర్మ్రెస్ట్ కూడా అంటే ప్రిన్సెస్ లాగా అలా కూర్చొని చక్కగా. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ లైక్ ఆర్మ్రెస్ట్ అండ్ యూ కెన్ ఆపరేట్ ఆల్ ద సిస్టమ్ విత్ సింగిల్ హ్యాండ్. అండ్ మీరు డ్రైవ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ కూడా రాదు. జస్ట్ యూర్ సిట్టింగ్, మీరు కూర్చొని అట్లా వెళ్ళిపోతున్నారు అంతే. దట్స్ ఇట్. హ్యాపీగా ఎక్కడికైనా ట్రిప్ వేయాలి అనుకుంటే కనుక చక్కగా ఫ్యామిలీతో, అది కూడా ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా అంత బాగుంది ఈ కార్ అయితే. చాలా కంఫర్ట్ జోన్ కావాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ వెహికల్ కదండి ఇదైతే. నేనైతే పర్సనల్ గా సజెస్ట్ చేస్తానండి. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్స్ అనమాట. అందుకే ఇంత డీటెయిల్ గా చూస్తున్నాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అబౌట్ మైలేజ్ అండి 17 to 18 kilometers per liter వస్తుంది మేడం. వావ్. యా, ఎగ్జాక్ట్లీ. ఈ కార్ చూడడానికి వచ్చినప్పుడు ఎవరు షాక్ అవ్వలేదా మైలేజ్ గురించి? డెఫినెట్లీ మేడం, అందరూ షాక్ అయ్యారు. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ షాకింగ్ ఏంటంటే 20,000 kilometers మాత్రమే తిరిగింది. అండ్ దిస్ ఇస్ లేటెస్ట్ ఫేస్ అప్లిఫ్ట్ అయిన కార్ మేడం. ఓకే. అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అది ఎలా ఉంటుంది? ఇది అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు మేడం.
we can just boom, అంతేనా? that's it. Plan and drive, go, that's it. ఓకే. అసలు ఎంత కంఫర్ట్ అంటే మీకు జర్క్స్ కూడా మనకు అసలు తెలియదు అన్నమాట. అంత లగ్జరియస్ కార్ ఇదైతే మాత్రం. ఓకే. అండ్ వాట్ అబౌట్ సన్ రూఫ్? Yeah, we have sunroof. Both the sides, front and back, with one button we can operate. వావ్. ఎందుకంటే ఎటువంటి కార్స్ అన్నా తీసుకున్నామంటే ఇన్ కేస్ కిడ్స్ ఉంటే కనుక కంపల్సరీ సన్ రూఫ్ కావాలి అని అడుగుతారు కదా. మేడం, సో ఇంత కిడ్స్ గురించి మాట్లాడతారేంటి మేడం మీరు? మనవే అసలు సన్ రూఫ్ లేని కార్ తీయము. సో సన్ రూఫ్ రాగానే వి విల్ బి ఎంజాయింగ్. అసలు మనం చిన్న పిల్లలం అయిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రూఫ్ చూడగానే. ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంది. సో కొంచెం మనకి బిగ్ సైజ్ లో కూడా వస్తుంది, బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 సైడ్స్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు అందరూ కూడా. మీరు అన్నట్టుగా కిడ్స్ ఒకటే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అనమాట మంచి వెదర్ లో హ్యాపీగాని. ఓకే. సో సీటింగ్ కూడా చాలా బాగుందండి. దీనికి ఇంకొకటి ఏంటంటే సీటింగ్ వరకు వచ్చేసరికి థై సపోర్ట్, థై రెస్ట్ కూడా ఉంటుంది మేడం. ఓకే. సో దట్ మన లాంగ్ జర్నీస్ లో కూడా విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ కార్. ఇప్పుడే నాకు అనిపిస్తుంది చాలా చాలా బాగుందని చెప్పేసి. ఓకే, నేను కూడా ప్లాన్ చేయాలేమో. డెఫినెట్లీ మేడం, యూ హ్యావ్ టు, బికాస్ దిస్ ఇస్ వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ కార్ విచ్ ఐ కెన్ నేమ్ ఇట్. ఓకే. నాకైతే ఇప్పటికిప్పుడే తీసేసుకోవాలి కార్, ఇప్పటికిప్పుడే డ్రైవ్ చేయాలి అన్నట్టుగా ఉందన్నమాట. ఎందుకంటే నేను లాంగ్ డ్రైవ్స్ చాలా ఇష్టపడుతూ ఉంటాను. ఆబ్వియస్లీ మేడం, నవ్ డేస్ క్లైమేట్ కూడా అంత బ్యూటిఫుల్ ఉంటుంది. దాంతో పాటు మనకి ఇంత మంచి కార్ దొరికితే హూ విల్ సిట్ ఎట్ హోమ్ కదా. అండ్ నీకు ఇంకో విషయం చెప్పాలంటే మా దగ్గర నాన్ యాక్సిడెంటల్ కార్, నాన్ కిలోమీటర్ ట్యాంపర్డ్ వెహికల్స్, అండ్ యాక్సిడెంట్ ఉంటే మాత్రం అసలు మేము ఎంటర్టైన్ చేయం మేడం. ఓకే, అసలు యాక్సెప్ట్ చేయం మేము. అండ్ కస్టమర్స్ ప్రయారిటీ అండ్ హ్యాపీనెస్ ఇస్ ఆర్ ప్రయారిటీ మేడం. అసలు అందుకే ప్రీ ఓన్ కార్స్, అది కూడా ప్రీమియం కార్స్ అని అనగానే చాలా మంది వినిపిస్తున్న మాట ఏంటంటే కార్ కాస్ట్. ఎగ్జాక్ట్లీ మేడం. మధు గారు, ఇలా చూసినప్పుడు ఒకలా ఉంది, లోపల కూర్చున్న తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ అనమాట. అంత బాగా నచ్చింది నాకైతేని. అండ్ అందరూ కూడా ఎట్ ఏ టైం అమౌంట్ పే చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటప్పుడు మనకి లోన్ ఫెసిలిటీస్ అవి ఎలా ఉంటాయి? ఎస్ మేడం, మన దగ్గర లోన్స్, ఆర్టీఓ, ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ మన దగ్గర ఫెసిలిటీ అంతా ఇస్తాం. లైక్ దిస్ ఈస్ లైక్ వన్ స్టాప్ షాప్. అంతే, వచ్చామా, కార్ నచ్చిందా, ఒకసారి చూసుకున్నామా, మొత్తం 360 డిగ్రీ చెక్ చేసేసుకున్నామా, నెక్స్ట్ go on to the other process like booking, loan, insurance, RTO, everything will be done at once. RTO, insurance మొత్తం అన్నీ కూడా everything. సో డౌన్ పేమెంట్ జనరల్ గా ఎలా ఉంటుంది? Depends on the EMI and whatever మీరు అనుకుంటున్నారు, ఎంత రిక్వైర్మెంట్ కావాలి, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి we give. అంతే. ఓకే. ఇవే కాకుండా మనకి జనరల్ గా ఇక్కడ మన కార్ కార్ట్ లో ఇంకా ఏం ప్రీమియం కార్స్ మనకి వస్తాయి అండ్ ఎక్కడి నుంచి వస్తాయండి జనరల్ గా ఆప్షన్ అని చెప్పేసి, అండ్ ఇండివిజువల్ సెల్లర్ నుంచి కూడా వస్తూ ఉంటాయి కదా, మోస్ట్లీ ఏ వెహికల్స్ వస్తుంటాయి మనకి? మేము యాక్చువల్లీ కస్టమర్ దగ్గర నుంచి పిక్ చేస్తాం వెహికల్స్. ఓకే. సో we don't deal with any other dealers or anything. We directly take with the customers and we do it as a park and sale. And ప్రతి 360 డిగ్రీ చెకప్ అవుతుంది మన దగ్గర. కార్ వచ్చిన తర్వాత మా టీం మొత్తం అంతా చెక్ చేసుకొని కార్ని లోపల తీసుకుంటారు. ఇన్ కేస్ కార్ వచ్చిన కస్టమర్కి కార్ నచ్చింది అని అనుకోండి, ఎన్ని డేస్లో డెలివరీ అనేది ఇస్తారు మీరు? మేడం, ట్రాక్ రికార్డ్ అంతా బాగుంది అని అంటే విల్ బి గివింగ్ ఇన్ అ డే ఆర్ 2 days. 1 or 2 days అంతే. 1 or 2 days అంతే, చాలా సింపుల్. హ్యాపీకి ఇక్కడికి వచ్చేసి మీకు నచ్చిన కార్ని అయితే తీసేసుకోవచ్చండి. సో మాదాపూర్ దగ్గర డీమార్ట్ దగ్గర ఉంది మన కార్ కార్ట్ అనేది. రైట్నో నేనైతే మీకు మెర్సిడీస్లోనే చూపించాను ఒక మోడల్ అయితే, ఇంకా లాట్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఎలా ఉందంటే ఐపీఎస్ లాగా ఉంది. ప్రీమియం కార్స్ లైక్ చేసే వాళ్ళకైతే నిజంగానే ఐపీఎస్ అంత బాగుంది. నేనే ఇక్కడ ఫిదా అయిపోయాను అనమాట. సో ఇంకేమైనా డీటెయిల్స్ అవి కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ మీకు కాంటాక్ట్ చేయొచ్చు. సో దట్ వాళ్ళు మొత్తం అన్ని డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. హ్యాపీగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ వస్తాను ఈ కారు గురించి నేను. ఓకే, మాకేమైనా డిస్కౌంట్స్ ఇస్తారా? డెఫినెట్లీ మేడం, రండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.